దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయు. గమనించినట్లయితే కనుక ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, మనము మన ఊహలో కూడా గ్రహించలేనటువంటి కార్యాలను, మన ఊహలలో కూడా చేయలేమనుకున్నటువంటి కార్యాలన్నిటిని కూడా ప్రభువు చేస్తాడు అనేసి ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి చూడండి, అనేక సందర్భాలలో మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో ఆ యొక్క మనుషులకు అసాధ్యమైన కార్యాలన్నిటిని కూడా దేవుడు చేసి చూపించారు. ఎందుకనంటే ఏలియా ఆ యొక్క కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అతనికి పోషణ కొరకు దేవుడు చూడండి ఏ మనిషిని కూడా ఎన్నుకోలేదు. అయితే దేవుడు అక్కడ చెప్తున్నాడు, నేను కాకోలముల ద్వారా నిన్ను పోషిస్తానంటున్నాడు. అంటే చూడండి, మనుషులైతే ఏమనుకుంటారు, ఏదో ఒక మనిషి మూలంగా అతనికి ఆహారం పంపించాలి అని మనుషులు అనుకుంటారు. అయితే చూడండి, దేవుడు ఎందుకు కాకోలములను ఎంచుకున్నాడంటే ఆల్రెడీ దేశంలో కరువు ఉంది. ఏ మనిషి కూడా ఆ యొక్క ఏలియాకు ఆహారం తెచ్చిస్తాడని నమ్మకం లేదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకత్వం లేనటువంటి కాకులను దేవుడు బలపరుస్తూ వాటికి నమ్మకం కలగజేస్తూ దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాకోలముల ద్వారా దేవుడు ఏలియాను పోషించడం జరిగింది. అటు గమనించండి, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా మన ఊహకు మించినవై ఉంటాయి. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా మన ఆలోచనలు తలంపులు అన్నిటిని కూడా మించినవై ఉంటాయి. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. నీ ఊహకు మించినటువంటి కార్యాలను ప్రభువు జరిగిస్తాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో నమ్మికతో ఉండు, నిశ్చయముగా దేవుడు మేలైన కార్యాలను జరిగిస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచు, కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.